వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. 400 స్థానాలు గెలిపే లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు అడుగులు వేస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ సమావేశంలో కూడా తెలుగులో చాలా స్పష్టంగా చెప్పారు. అబ్కీ బార్ మోడీ సర్కార్ 400 సీట్లు నాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఈసారి ఇండియా కూటమి 40 స్థానాలు కూడా గెలవలేదు అని చెప్పేసి కూడా గతంలో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 400 స్థానాలు గెలవడం అంటే ఇక్కడ సౌత్ ఇండియాని కూడా టార్గెట్ చేస్తేనే 400 మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశాలు ఉంటాయి. అండ్ గతంలో కేవలం 20 స్థానాలు మాత్రమే వచ్చినాయి. అందులో కేరళ 0, తమిళనాడు 0 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అంత ఇంత నమ్మకం పెట్టుకుంటే కేవలం తెలంగాణ అలాగే కర్ణాటకలో మాత్రమే గతంలో సీట్లు వచ్చాయి. మరి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అలాగే సో ఈ 3 రాష్ట్రాల్లో మరి ఎన్ని స్థానాల వరకు బీజేపీ ప్రభుత్వం సీట్లు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కేరళలో ఈసారి ఏమైనా బోని కొడుతుందా, తమిళనాడులో ఏమైనా అవకాశం ఇస్తారా, ఆంధ్రప్రదేశ్లో ఈసారి అక్కడ గతం 2014లో గెలిచిందంటే 2019లో ఒక్క స్థానం కూడా గెలవలేదు. తెలంగాణలో మాత్రం 4 స్థానాలు గెలవడం అనేది జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి సౌత్లో ఏ విధంగా ఉందనేది ఇండియా టీవీ CNX ఒపీనియన్ పోల్ నిర్వహించింది. అందులో చూసుకున్నట్టయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఇండియా టుడే CNX ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ 2019 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోనుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో కేవలం కర్ణాటక, తెలంగాణలో 29 సీట్లు మాత్రమే గెలుచుకోక ఈసారి తమిళనాడులో మొదటిసారిగా, కేరళలో సహా మొత్తం 38 సీట్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేసింది. దక్షిణాదిన మొత్తం 130 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమికి 60 సీట్లు వస్తే ఇతర పార్టీలకు మరో 32 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పోటీ మొత్తం వైసీపీ, టీడీపీ మధ్యలోనే ఉండవచ్చని ఇండియా టీవీ CNX ఒపీనియన్ పోల్స్ అంచనా వేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. 2019లో లోక్సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచాయి. కానీ ఈసారి వైసీపీ 7 సీట్లు కోల్పోవచ్చని, అవే టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉన్నట్టు కూడా సర్వే వెల్లడైంది. కేరళ మొదటిసారిగా 3 ఎంపీ సీట్లను గెలుచుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తమిళనాడులో 5 సీట్లు, తెలంగాణలో మరో 5 సీట్లతో పాటు కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి 24 సీట్లు రాగలవని భావిస్తున్నారు. కర్ణాటకలో మాత్రమే గత ఎన్నికల నాటికన్నా 2 సీట్లు తక్కువగా, గతంలో 24 వచ్చినాయి, ఈసారి 26 వచ్చినాయి. సారీ ఇప్పుడు 24 వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కేరళ, తమిళనాడులో గతంలో బీజేపీ ఒక్క సీటు గెలుచుకోలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ గతంలో 20 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు 22 స్థానాలు గెలిచే అవకాశం ఉందని విశ్లేషించింది. మొత్తం మీద దక్షిణాదిన బీజేపీ 35 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. తమిళనాడులో డిఎంకే నేతృత్వంలోని కూటమి గత ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకోగా ఈ పర్యాయంలో 30 సీట్లకే పరిమితం కానుంది. ఎన్డీఏకి 5, అన్నాడీఎంకి మరో 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేకి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుందని చెప్పేసి అంటున్నారు. సో ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 స్థానాలు ఎంపీ స్థానాలు, 25లో 10 స్థానాలు తెలుగుదేశం, 15 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్కి మాత్రం ఒక్క స్థానం కూడా రాదు, కేవలం 0 స్థానాలే వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం లోక్సభ స్థానాలలో 25లో 15 వైసీపీకి, 10 తెలుగుదేశం పార్టీ. గతంలో చూసుకున్నట్టయితే కేవలం 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశంకి వచ్చినాయి, 22 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. అందుట్లో దాదాపు 7 స్థానాలు ఇక్కడ టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు సర్వేలో చెప్తున్నమాట. అలాగే తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానంలో కాంగ్రెస్ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఇతరులు 1. సో ఇక్కడ ఎంఐఎం పార్టీ ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎంఐఎం పార్టీ 1, తర్వాత బీఆర్ఎస్ 2 స్థానాలు అనేది చూడాల్సిన విషయం. మరి బీఆర్ఎస్కి 2 స్థానాలు వస్తాయా లేదా అనేది చూడాలి.
సో తెలంగాణలో చూసుకున్నట్టయితే 17 స్థానాలకి కాంగ్రెస్ 9 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో 2019లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు గెలిచింది. ఈ 9 స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. భారతీయ జనతా పార్టీ 4 స్థానాలు గెలిచింది 2019లో. ఈసారి 5 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాకపోతే వాళ్ళ టార్గెట్ 10 స్థానాలు పెట్టుకోవడం అనేది జరిగింది. ఇప్పటికే 9 మందిని అభ్యర్థులను కూడా అఫీషియల్గా విడుదల చేయడం అనేది జరిగింది. బీఆర్ఎస్ 2 స్థానాలు అంటున్నారు. బీఆర్ఎస్ మెదక్ ఒకటి, ఇంకొకటి ఎక్కడ వస్తుంది అనేది చూడాల్సిన విషయం. ఇది మాత్రం ఎంఏఎం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ 2 స్థానాలకే పడిపోతే బీఆర్ఎస్ కథ కంచికి వెళ్ళినట్టే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే భారతీయ జనతా పార్టీ మధ్యలోనే పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ కాంగ్రెస్కి 9 ఇంకేమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే బీజేపీకి పెరిగే అవకాశాలు 5 కన్నా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాల్సిన విషయం. అలాగే నెక్స్ట్ కేరళ చూసుకున్నట్టయితే కేరళలో మొత్తం 20 స్థానాలు. సో కేరళలో మొత్తం 20 స్థానాలు. 20 స్థానాల్లో యూడిఎఫ్ 11 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఎల్డీఎఫ్ 6 స్థానాలు, భారతీయ జనతా పార్టీ మాత్రం 3 స్థానాలు అని చెప్పేసి అంటున్నారు. 2019 చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ 0 స్థానాలు గెలవడం అనేది జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 2014లో 1 స్థానం ఎంపీ స్థానం గెలిచింది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మాత్రం 3 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. తమిళనాడులో మొత్తం 40 స్థానాలు. 40 స్థానాల్లో డిఎంకే 20 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు గెలిచే అవకాశం ఉందంటున్నారు. అన్న డిఎంకే మాత్రం 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇతరులకు 5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే కర్ణాటకలో మొత్తం స్థానాలు 28 స్థానాలు. 28లో భారతీయ జనతా పార్టీ 22, కాంగ్రెస్ 4 స్థానాలు, జేడీఎస్ 2 స్థానాలు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ 22 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. గతంలో 24 గెలుచుకుంది, ఇప్పుడు 22 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. గతంలో కాంగ్రెస్ ఈసారి 2 స్థానాలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి, జేడీఎస్కి 2 స్థానాలు వస్తున్నాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఎన్నికల సర్వే. అండ్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో మాత్రం బీజేపీ 5, కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2 స్థానాలు, ఇతరులు 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 జాతీయ పార్టీలకు మాత్రం 0 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 10 స్థానాలు మాత్రం టీడీపీ గెలుచుకుంటుంది, 15 స్థానాలు మాత్రం వైసీపీ గెలుచుకుంటుందని చెప్పేసి అంటున్నారు.